దిస్ ఈస్ డాక్టర్ పూజ వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. ప్రతిరోజు నేను ఏదో ఒక డిసీజ్ గురించి చెప్పి అది రాకుండా లేకపోతే వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. బట్ ఇవాళ వీడియోలో నేను మీకు ఒక సూపర్ సప్లిమెంట్ గురించి చెప్పబోతున్నాను. అదేంటి అంటే వైటమిన్ డి ఇన్ కాంబినేషన్ విత్ వైటమిన్ కే. దాన్ని మనం D3K2 అంటాం. వైటమిన్ డి ఏంటి, అది K2 కాంబినేషన్ ఏంటి అనుకోవచ్చు. జనరల్ గా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్, మేడం మేము ఒక 6 months 7 months నుంచి వైటమిన్ డి సప్లిమెంటేషన్ అనేది తీసుకుంటున్నా కూడా మా బోన్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవ్వకుండా నొప్పులు అనేది అలానే ఉంటుంది, అలాగే వైటమిన్ డి లెవెల్స్ అనేవి కూడా పెరగకుండా అట్లనే అటు ఇటుగా కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంది, కానీ అది మనకి కావాల్సిన రేంజ్ కి రావట్లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మా సెల్ హెల్త్ క్లినిక్ కి వచ్చే పేషెంట్స్ కి మేము అందరికి వైటమిన్ D3 ఇన్ కాంబినేషన్ విత్ వైటమిన్ K2 ఇవ్వడం అనేది జరుగుతుంది. జనరల్ గా వైటమిన్ D3 యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మనం తిన్న ఫుడ్ లో నుంచి కాల్షియం ని అబ్జార్బ్ చేసుకోవడం, అలాగే మనం ఏదైతే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది ఫుడ్ నుంచి జరిగిందో ఆ కాల్షియం ని ఛానలైజ్ అనేది చేయాలి. అంటే ఏ కాల్షియం ఎంత వరకు మనకి బోన్ కి వెళ్ళాలి, ఎంత కాల్షియం అండ్ ఏ కాల్షియం మనకి టీత్ కి వెళ్ళాలి, అలాగే ఇంపార్టెంట్ ఆర్గాన్స్ కి ఎంత కాల్షియం వెళ్ళాలి అనేది ఛానలైజేషన్ అనేది జరగాలి. సో ఇది చేసేది మనకి వైటమిన్ కే. అండ్ వైటమిన్ కే అనేది ఆస్టియోకాల్సిన్ అనే ప్రోటీన్ ని యాక్టివేట్ చేస్తుంది. ఆస్టియోకాల్సిన్ అంటే ఏంటి అంటే మన కాల్షియం ని బోన్ మ్యాట్రిక్స్ కి బైండ్ చేసేలాగా హెల్ప్ చేసేదే ఈ ఆస్టియోకాల్సిన్ అనే ప్రోటీన్. సో ఇది వైటమిన్ D3 అండ్ వైటమిన్ K2 ఫంక్షన్స్. ఈ రెండు కాంబినేషన్ లో తీసుకోవడం వల్ల జనరల్ గా స్టడీస్ ఏం సజెస్ట్ చేస్తాయి అంటే వైటమిన్ డి ఎలోన్ తీసుకున్న వాళ్ళకి ఇదర్ హైపర్ కాల్సిమియా అనేది అయినా ఉంటుంది, లేకపోతే వీళ్ళలో వాస్కులర్ హైపర్ కాల్సిమియా అంటే బ్లడ్ వెజల్స్ అనేవి గట్టిగా అవ్వడం, థిక్ గా అవ్వడం అనేది ఇలాంటివి ఉంటాయని చెప్పి చాలా స్టడీస్ అనేవి సజెస్ట్ చేస్తాయి. సో వైటమిన్ D3 ఇన్ కాంబినేషన్ విత్ K2 తీసుకోవడం వల్ల ఈ బోన్ మినరల్ డెన్సిటీ అనేది పెరగడం కూడా మనం చూస్తూ ఉంటాము. అలాగే మనం వైటమిన్ D3K2 తీసుకున్నప్పుడు మనకి సాఫ్ట్ టిష్యూ కాల్సిఫికేషన్, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు స్మాల్ బ్లడ్ వెజల్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో కాల్షియం అనేది అక్యుములేట్ అవ్వకుండా, బ్లడ్ వెజల్స్ అనేవి థిన్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. ఎప్పుడైతే కాల్షియం అక్యుములేషన్ జరిగి ఆ బ్లడ్ వెజల్స్ అనేది థిన్ అవుతుందో మనకి కార్డియాక్ ఇష్యూస్ అండ్ అలాగే హై బ్లడ్ ప్రెషర్ లాంటి డిసీజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ వైటమిన్ D3K2 తీసుకోవడం వల్ల మనం కార్డియాక్ ఇష్యూస్ అండ్ హై బ్లడ్ ప్రెషర్ లాంటి వాటిని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా వైటమిన్ D3K2 కి ఇమ్యూన్ రెగ్యులేటింగ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ వీటితో పాటు మనకి ఏజ్ రిలేటెడ్ గా వచ్చే బోన్ అరుగుదల, ఆస్టియోపోరోసిస్ ఏదైతే ఉందో దీన్ని ప్రివెంట్ చేయడానికి కూడా వైటమిన్ D3K2 అనేది హెల్ప్ చేస్తుంది. వైటమిన్ D3K2 కాకుండా వైటమిన్ D3 ని రెగ్యులేట్ చేయడానికి మనకి మెయిన్ గా కావాల్సిన ఇంకొక మినరల్ ఏంటి అంటే మెగ్నీషియం. సో మనం ఈ మెగ్నీషియం లెవెల్స్ సఫిషియెంట్ గా బాడీలో ఉండేలాగా చూసుకుంటూ ఈ వైటమిన్ D3K2 తీసుకుంటే మన బాడీలో ఓవరాల్ బోన్ స్ట్రెంథనింగ్ అనేది బాగా జరుగుతుంది, వైటమిన్ డి లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో ఎప్పుడైతే వైటమిన్ డి లెవెల్స్ పెరుగుతాయో మనకి అందరికీ తెలిసినట్టే మనం చాలా రకమైన ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం బయటపడవచ్చు.